సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ కూడా ఒకే వేదికపై ఉంటే అభిమానుల ఆనందానికి అవధులుంటాయా? ముఖ్యంగా సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు. అయితే ఇటీవలి కాలంలో తరచుగా వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి వంటి వారు ఒకే వేదికపై సందడి చేస్తూనే ఉన్నారు. కానీ ఒకే ఒక హీరో అలా కనిపించట్లేదు. కింగ్ నాగార్జున మాత్రం కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ ఉంటే ఆ వేడుకలో చిరంజీవి కనిపించరు. ఒకవేళ చిరంజీవి వస్తే బాలయ్య ఆ కార్యక్రమానికి రారు. ఇలా పలు సందర్భాల్లో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే అభిమానులు ఇలా వీళ్ళిద్దరూ దూరంగా ఉండడానికి గల కారణం ఏంటి? వీళ్ళిద్దరి మధ్య దూరం పెంచిన అపార్థాలేంటి? అనే విషయంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ హీరోల మధ్య ఎలాంటి గొడవలు లేవని తెలుస్తోంది. ఓ కార్యక్రమంలో భాగంగా నాగార్జున బాలకృష్ణను ఆ వేడుకకు ఆహ్వానించినప్పటికీ బాలకృష్ణ మాత్రం ఆ వేడుకకు రాలేదట. అందుకే బాలకృష్ణ విషయంలో నాగార్జున దూరంగా ఉంటున్నారట. ఇలా నాగార్జున దూరంగా ఉన్న నేపథ్యంలో బాలకృష్ణ కూడా తనతో మాట్లాడడం లేదని, తనకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఇలా చూస్తే ఓ సినిమా వేడుకలో భాగంగా బాలకృష్ణ అక్కినేని కుటుంబం గురించి మాట్లాడుతూ అక్కినేని తొక్కినేను అంటూ కూడా మాట్లాడారు. ఈ విషయం అప్పట్లో పెద్ద ఎత్తున వివాదంగా మారింది. ఇక ఈ విషయంపై నాగ చైతన్య కూడా చాలా ఘాటుగానే స్పందించారు. ఇక ఇటీవల బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలంతా కూడా స్పందించారు. కానీ నాగార్జున మాత్రం బాలయ్యకు విషెస్ చెప్పకపోవడంతో వీరి మధ్య దూరం బాగా పెరిగిపోయిందని అభిమానులు భావిస్తున్నారు.